బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం కొనసాగుతోంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. రాష్ట్ర కమిటీ ఏర్పాటు తర్వాత తొలి సమావేశం జరుగుతోంది. రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు దిశానిర్దేశం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎన్నికలు, జీఎస్టీ తగ్గింపు ప్రజల్లోకి తీసుకెళ్లడం అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధుల్ని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రకటించనున్నారు. ఇప్పటికే 25 మందితో అధికార ప్రతినిధుల జంబో లిస్టు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన మొదటి పదాధికారుల సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2 గంటల పాటు కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ప్రధానంగా రాబోయేటటువంటి జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కానీ, అదేవిధంగా లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికలతో పాటు జీఎస్టీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వైఫల్యాలన్నింటిని కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపైన నేతలకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఈ పదాధికారులందరికీ కూడా పని విభజనకు సంబంధించినటువంటి అంశం పైన ఏ సభ్యులు ఏ పనిని ఏ విధంగా నిర్వహించాలన్న దానిపైన ప్రధానంగా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నియామక పత్రాలని అధ్యక్షుడు అందజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కేంద్రం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, కేంద్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి వివరించాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా కోట్ చేస్తూ దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు దీనికి సంబంధించినటువంటి అంశంలో మొదటిసారిగా జరుగుతున్నటువంటి పదాధికారుల సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా అధ్యక్షుడు కమిటీ సభ్యులందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో బీజేపీ పార్టీ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితిలో అన్న దానిపైన ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఫోకస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేతలందరికీ కూడా ప్రస్తుతం దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కోసం నేను యువమోర్చా తరఫు నుంచి కొన్ని గ్రామాలకు వెళ్ళాను. ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మా ఊరికి వెళ్ళాను, నల్గొండ జిల్లా. ఆ ఊరికి పోయినప్పుడు అక్కడ నేను బీజేపీ మెంబర్షిప్ చేయడానికి పోతే అక్కడ పబ్లిక్ అంతా బస్ స్టాండ్లో అక్కడ నిల్చొని నవ్వేది. ఇదేం పార్టీయా, ఏం పార్టీ, మేము ఎప్పుడు వెళ్ళే పార్టీ. మళ్ళీ వాజ్పేయి గారి పేరు చెప్తే ఆ వాజ్పేయి గారి పార్టీయా అట్లానే. మా ఊళ్ళో ఆ రోజు ఎలక్షన్స్ జరిగితే బీజేపీ పోటీ చేస్తే 2 ఓట్లు 3 ఓట్లు వచ్చేది. ఇది పరిస్థితి ఆ రోజు 1980 ఆ ప్రాంతం చెప్తా ఉన్నాను, 84, 85 ఆ ప్రాంతం. మా అమ్మమ్మ ఊళ్ళో పక్కన అక్కడ 4 ఓట్లు వచ్చినాయి. నాకు గుర్తుంది ఎందుకంటే క్యాండిడేట్ వెంకటరామయ్య ఉండేప్పుడు ఫస్ట్ పోటీ చేసిన బీజేపీ. అటువంటి పరిస్థితుల్లో మేము నల్గొండ జిల్లాలో ఇంకో మారేగూడెం అనే ఊరు ఉంది. ఆ జిల్లాకు మేము సైకిల్ మీద పోయి కార్యకర్తలు మేము మెంబర్షిప్ చేసేది. నేను పాసం రవీంద్ర ఈరోజు భువనగిరి ఉన్నప్పుడు మేము పోయేది. మాకు ఇళ్లలో ఎవరు కూడా ఛాయ్ కూడా పోసేవాడు కాదు. బస్ స్టాండ్లో మెస్లలో తినేసి మేము తిరిగి మెంబర్షిప్ సైకిల్ మీద కార్యకర్తగా ఇంత దూరం ప్రయాణించడం అంటే 45 సంవత్సరాలు ప్రయాణించడం కార్యకర్త. మీ యొక్క ఎమ్మెల్సీ ఆ రోజు వీరామారావు గెలిచిన, చలపతిరావు ఆంధ్రాలో గెలిచిన, వీళ్ళు గెలిచిన ఎంతో ఆనందమైంది. అటువంటి పరిస్థితిలో బీజేపీ మేము చూసినాం. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. మా